హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి 223 ఫుడ్స్. నేను ఈరోజు మీకు ఒక మంచి రెసిపీని షేర్ చేస్తున్నాను. పిల్లలు చాలా బాగా ఇష్టపడేస్తారు. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. రెసిపీని ట్రై చేసే ముందు ఫుల్ వీడియోని వాచ్ చేయండి. స్కిప్ చేస్తే రెసిపీ ఏమాత్రం అర్థం కాదు. పర్ఫెక్ట్గా చేయాలి అంటే ముందుగా ఒక కప్పు షుగర్ తీసుకోవాలి. ప్యాన్లోకి ఒక కప్పు షుగర్ వేసుకున్న తర్వాత 1/3 కప్పు వాటర్ వేసేసుకోవాలి. మనము షుగర్ దేంతో మెజర్ చేసుకుంటామో అదే కప్పుతో పావు కప్పు కన్నా కొంచెం ఎక్కువ వాటర్ వేసేసుకోండి. లో ఫ్లేమ్లో ఉంచేసేసి షుగర్ని ఉడికించుకోవాలి. మీరు ఛానల్ మొదటిసారి చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ప్యాన్లోకి 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత కొంచెం హీట్ అయ్యాక కట్ చేసుకున్న జీడిపప్పు, బాదం పప్పుని వేసేసుకొని లో ఫ్లేమ్లో ఉంచేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి వేయించుకునే టైంలోనే షుగర్ని కూడా కొంచెం కరిగించుకుంటూ ఉండాలి. లో ఫ్లేమ్లో ఉంచేసుకొని కరిగించుకోండి. ఈ 2 రెడీ చేసేసుకున్న తర్వాత ఒక పైనాపిల్ తీసుకోవాలి. పైనాపిల్ 750 గ్రామ్స్ వెయిట్లో నేను తీసుకున్నాను. పైనాపిల్ని మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకొని కట్ చేసుకోవాలి. పైనాపిల్ని కట్ చేసే టైంలో ఇలా చిన్నగా బ్రౌన్ కలర్ హోల్స్ ఉంటాయి కదా, ఆ బ్రౌన్ కలర్ హోల్స్ని కూడా కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే దానివల్ల కొంచెం మనకి ఇచ్చింగ్ లాగా వస్తుంది. అది రాకూడదు అంటే ఆ పార్ట్ని కూడా తీసేసుకోవాలి. ఇలా తీసేసిన తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న వాటిని మిక్సీ జార్లోకి వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. పైనాపిల్ని జ్యూస్ లాగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి. ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఇది మెయిన్ ఫాలో అవ్వాల్సిన స్టెప్. ఎలాంటి పీసులు కూడా రాకుండా మొత్తం ఫిల్టర్ చేయాలి. ఇలా ఫిల్టర్ చేసేటప్పుడు వాటర్ 2 టీ స్పూన్స్ వేసుకోండి. ఇలా ఫిల్టర్ చేసేసిన దాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ సగ్గుబియ్యం. 200 గ్రాములు మిక్సీ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత జల్లించుకోవాలి. సగ్గుబియ్యాన్ని జల్లించిన దాన్ని మిగిలిన పార్ట్ని సైడ్ని పెట్టేసుకోండి. ఇలా జల్లించిన ఫ్లోర్ని మాత్రము మనము వాడేద్దాం. షుగర్ సిరప్లో ఈ సగ్గుబియ్యం పౌడర్ని కూడా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. యాక్చువల్గా పిల్లలు జెల్లీస్ అంటే చాలా ఇష్టపడతారు కదా, అలాంటి పిల్లల కోసం ఈ రెసిపీ. సగ్గుబియ్యం వేసేసిన తర్వాత 2 నిమిషాల పాటు మిక్స్ చేస్తూ ఉండండి. ఆ తర్వాత కొంచెం దగ్గర పడుతుంది. అదే టైంలో పైనాపిల్ జ్యూస్ కూడా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ రెసిపీ అయితే నాకు జెల్లీ టేస్ట్ లాగే అనిపించింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి నాకు రెసిపీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో ఫీడ్ చేయండి. ఇలా నెయ్యిని 3 టేబుల్ స్పూన్లు 3 సార్లు వేసేసుకొని ఎక్కువ లో ఫ్లేమ్లోనే ఉంచేసి ఉడికించండి. మీడియం ఫ్లేమ్లో ఉంచొద్దు, త్వరగా కుక్ అయిపోతుంది. కానీ సగ్గుబియ్యం మాత్రం బాగా ఉడకదు. ఇలా ఉడికించుకున్న సగ్గుబియ్యాన్ని దగ్గర పడేంత వరకు మిక్స్ చేస్తూనే ఉండండి. ఇలా గట్టిగా అవుతుంది. ఇలా గట్టిగా అయిన టైంలో మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత మీరు మీకు నచ్చిన మౌల్ని గ్రీజ్ చేసి పెట్టుకోండి. గ్రీజ్ చేసుకున్న దానిలోకి వేయించుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ, డ్రై ఫ్రూట్స్ ఆప్షనల్, మీరు ఏవైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ క్యాషు, ఆల్మండ్ మాత్రమే యూజ్ చేశాను. వీటన్నింటినీ వేసేసిన తర్వాత స్వీట్ మొత్తాన్ని టక్ చేయండి. 5 to 10 మినిట్స్లో చాలా గట్టిగా అయిపోతుంది. మీకు నచ్చిన షేప్లోకి మీరు కట్ చేసుకోవచ్చు, సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, రెసిపీని ఫాలో అవ్వండి. నోట్లో వేసుకోగానే ఇలా కరిగిపోయే స్వీట్ అండి ఈ రెసిపీ మాత్రం. నాకైతే చాలా నచ్చేసింది.